నో ఎక్స్‌పెక్టేషన్స్ తో మూవీకి వెళ్తాం. సినిమా నచ్చకపోతే మధ్యలోనే వచ్చేస్తాం. అనవసరంగా మూవీకి వెళ్ళా పైసలు బొక్క అని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఇప్పుడు డోంట్ వర్రీ, మూవీ నచ్చకపోతే టికెట్ అమౌంట్ రీఫండ్ వచ్చేస్తుంది. కాకపోతే కండిషన్స్ అప్లై. ఇది ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో కాదు, మన దగ్గరే ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాబోతోంది. అసలు మ్యాటర్ ఏంటో ఓ లుక్ వేద్దాం. ప్రతి సినిమా అందరికీ నచ్చాలని లేదు. కొన్నిసార్లు బోర్ కొట్టి మూవీ చూస్తున్నప్పుడు మధ్యలోనే థియేటర్ నుంచి బయటకొస్తుంటాం. అలాంటప్పుడు అనవసరంగా డబ్బులు వేస్ట్ అయ్యాయని బాధపడతాం. అయితే ఆడియన్స్ రిగ్రెట్ ఫీల్ కాకుండా మల్టీప్లెక్స్ ఓనర్స్ సరికొత్త ప్లాన్ చేస్తున్నారు. సినిమా నచ్చకపోయినా మధ్యలోంచి బయటకొచ్చిన డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తారు. పీవీఆర్ ఐనాక్స్ ఓ కొత్త ఫార్ములా తెచ్చింది. న్యూఢిల్లీ, గుర్గాంలోని 40 సినిమా థియేటర్లలో ఈ ఫ్లెక్సీ షో ప్రయోగాన్ని అమలు చేస్తున్నారు. ఇది సక్సెస్ అవడంతో ఇప్పుడు టాలీవుడ్ లో ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందంటూ ఆలోచిస్తున్నారట. సినిమా నుంచి మధ్యలో వెళ్లిపోతే చూసిన టైం అంతవరకే ఛార్జ్ చేసి మిగతా అమౌంట్ ని రీఫండ్ చేస్తారు. అలా అమౌంట్ రీఫండ్ రావాలంటే టికెట్ రేటుపై 10% అదనంగా పెట్టి కొనాలి. టికెట్ ధర 300 అయితే 330 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మూవీ నచ్చకపోతే పైసలు రిటర్న్ పాలసీతో అన్ని సినిమాలకు ప్రేక్షకులొచ్చే అవకాశం ఉంటుంది. నచ్చితే మొత్తం సినిమా చూస్తారు, లేకపోతే మధ్యలో వెళ్లిపోతారు. ఇది ఢిల్లీలో బానే ఇంప్లిమెంట్ అయిందని, సక్సెస్ రేటును బట్టి టాలీవుడ్ లో ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారట. ఒక సినిమా ఎలా ఉన్నా డబ్బులు పెట్టాం కదా అని చివరి వరకు చూస్తుంటారు ఆడియన్స్. ఇలా రీఫండ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయితే మూవీ నచ్చకపోతే మధ్యలో నుంచే బయటకొస్తారు. అలాంటప్పుడు మూవీ బాలేకపోతే పైసలు నష్టపోయాం అనే ఫీలింగ్ ఆడియన్స్ కు ఉండదు. అయితే ఫ్లెక్సీ షో ఇంప్లిమెంట్ అయితే ఆడియన్స్ కు, థియేటర్ ఓనర్స్ కు ఎవరికీ లాస్ ఉండదన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి.